ఆడవాళ్ళు, విమెన్, డూ దే మేక్ బెటర్ ఇన్వెస్టర్స్? అంటే మనలో ఆడవాళ్ళు మంచి ఇన్వెస్టర్స్గా అవుతారా? చిన్న ఎగ్జాంపుల్, చిన్న స్టడీ చదవది ఈ టాపిక్ మీద. మనం ఒక లేడీ తన సొంత ఫ్యామిలీని వదిలి మ్యారీడ్ ఫ్యామిలీకి వెళ్తుంది. సో వాళ్ళ పేరెంట్స్ చెప్పడం బట్టి, వాళ్ళ మీద నమ్మకం ఉండబట్టి, ఆ వెళ్ళబోయే ఫ్యామిలీ గురించి తను కూడా ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ మీద నమ్మకం బట్టి, ట్రస్ట్ బట్టి ఆ కొత్త ఇంటికి వెళ్తుంది, పెళ్ళైన ఇంటికి వెళ్తుంది. అక్కడ తను కొత్త ఎన్వైరన్మెంట్లో అడ్జస్ట్ అవ్వాలి, చూసుకోవాలి, అక్కడ వాళ్ళకి ఎలా కావాలో అలా ఉండి ఫ్యామిలీని గ్రో చేసుకుంటూ పెరగాలి. అంటే ఒక లేడీకి ఉండే మీరు ఇది జడ్జ్మెంట్ ఆలోచించండి. మనం అనుకుంటాం చదువు బట్టే వస్తుందని, కాదు, అది కామన్ సెన్స్తో వస్తుంది, వాళ్ళకు ఉండే అప్రోచ్తో వస్తుంది. సో ఒక ఆడ మనిషికి జడ్జ్మెంట్, ట్రస్ట్, ఇవన్నీ కూడా ఇన్హెరెంట్గా బిల్ట్ అనే ఉంటాయి వాళ్ళ థాట్ ప్రాసెస్లో. ఓకే, ఇన్వెస్ట్మెంట్కి వచ్చేప్పటికీ ఇదే ఆడవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్పినప్పుడు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా బ్లైండ్గా ట్రస్ట్ చేసే వాళ్ళు ఇన్వెస్టర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇచ్చేవాళ్ళని వాళ్ళతో మాట్లాడి నమ్మకం కుదిరిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ పిల్లల చదువుకనో పెళ్లికనో ఏదో గోల్ పెట్టుకుంటారు. వాళ్ళు బేసిక్ పారామీటర్స్, అంటే ఆడవాళ్ళని ఇది వాళ్ళ నాలెడ్జ్ లేదని చెప్పట్లేదు, అంటే వాళ్ళు కాన్స్టెంట్గా దాన్ని ఇంటర్నెట్లో సోషల్ మీడియా చూడడం కానీ, లేకపోతే చదవకపోవచ్చు, వాళ్ళ పని రీత్యా, వాళ్ళ ఇంట్లో ఉండే బాధ్యతలు రీత్యా వాళ్ళు అప్పటికి కూడా వాళ్ళు అడ్వైజ్ మీద నమ్మకం ఉండబట్టి వాళ్ళు నెలకింత అనుకుంటే ఇంత ఇన్వెస్ట్ చేస్తారు, ఎంతగా డెఫినెట్గా ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు వెయిట్ చేస్తారు, ఆ గోల్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, మనం ఆడవాళ్ళని వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కావాలి, వాళ్ళు జాగ్రత్తగా అన్ని క్వశ్చన్స్ అడిగి తీసుకుంటారు. ఒకసారి డిసైడ్ అయిన తర్వాత అది గట్టిగా పట్టుకుని ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ ముందుకు వెళ్తారు. సో వాళ్ళ ఛాన్స్ ఆఫ్ మీటింగ్ గోల్స్, ఫైనాన్షియల్ గోల్స్ త్రూ విమెన్ ఇన్వెస్టర్స్ దేర్ఫోర్ ఎక్కువ ఉండాలి. అది అంటే వాళ్ళు అనుకున్న గోల్ సాధించడం, అది డెఫినెట్గా ఎక్కువ మంది సాధిస్తారు. దీనికి ఆపోజిట్గా మెన్ ఇన్వెస్టర్స్, మేల్ ఇన్వెస్టర్స్, వాళ్ళకి యాక్సెస్ టు నాలెడ్జ్ ఈజ్ మోర్. ఫ్రెండ్స్, వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్, అర్థం చాలామంది ఎన్నో డిస్కస్ చేయడం జరుగుతుంది. అక్కడ ఇన్వెస్ట్ చేశారు, ఇక్కడ ఇన్వెస్ట్ చేసామని, ప్లాట్ అని, స్టాక్స్ అని, ఈ ఫండ్స్ అని, ఆ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్, అదొకటి. ప్లస్ ఈ మధ్య కాలంలో ఉన్న ఇంటర్నెట్లో ఉండే ఓవర్ డోస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో కూడా చాలామంది అది చూడడం, దాన్ని బట్టి వాళ్ళు ఒక జర్నీ దిగిన తర్వాత, ఇన్వెస్ట్మెంట్ జర్నీ దిగిన తర్వాత వాళ్ళకి ప్రతిరోజు డౌట్స్ వస్తూనే ఉంటాయి. చేసిన రైటా, ఇది రైటా, అది రాంగా, ఇది రాంగా అని వాళ్ళు చాలా డౌట్స్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎక్కువ ముందుకు వెళ్ళలేకపోతుంది. ఇదే ఎగ్జాంపుల్లో ఒక లేడీ ఇన్వెస్టర్ ఒక వ్యక్తిని నమ్మిన తర్వాత, లేదు అంతా బాగానే ఉంది కాబట్టి ఆ వ్యక్తి నాకు ఇది చెప్పాడు అని వాళ్ళు థరోగా స్టడీ చేసి ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళు ముందుకు వెళ్తారు. ఇది ఆ మేల్ ఇన్వెస్టర్ వచ్చేప్పటికీ ఈ డౌట్స్ అండ్ ఈ క్వశ్చన్స్తో చాలామంది ఇన్వెస్టర్స్ సగంలో జంప్ అయిపోవడం, ఆపేయడం, గోల్ ఫుల్ఫిల్ అవ్వకపోవడం, కొత్తదనం ట్రై చేయడం, ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పండి, ఆడవాళ్ళు బెటర్ ఇన్వెస్టర్సా, మగవాళ్ళు బెటర్ ఇన్వెస్టర్సా? మీరే డిసైడ్ చేయండి. అది అంటే ఒక ఆన్సర్ చెప్పడం కష్టం, కానీ అన్ని ఫ్యాక్టర్స్ చూసుకుంటే మాత్రం డెఫినెట్గా విమెన్ డెఫినెట్లీ ఆర్ బెటర్ ఇన్వెస్టర్స్ దెన్ మేల్ ఇన్వెస్టర్స్. అది మనం అనుకోవచ్చు. మనం ఈ క్రమంలో చాలామంది ఇన్ఫర్మేషన్ తీసుకోవడంలో కూడా ఒక్కోసారి బయాస్డ్గా ఉంటారు, అది కూడా మనం ఆలోచించాలి. అంటే ఎవరో చెప్పారని, ఇక్కడ చేస్తే బెటర్ అని వింటూ ఉంటాం మనం. సో ఎవరో చెప్పారని మనం చేయడం కాదు, మనకి నచ్చింది, మనకు అర్థమైంది, అది ఇన్వెస్ట్ చేయడంతో మనకి బెటర్ ఎప్పుడు. సో ఏ స్టాక్లో చేయాలి అని చాలా అడుగుతూ ఉంటారు నన్ను, ఇది బెస్ట్ స్టాక్ ఏది అంటారు. ఇది అంటే ఇప్పుడు చెప్పండి, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏది అంటారు. బెస్ట్ అని ఇప్పుడు ఏది ఉండదు. ఒక వ్యక్తికి రిస్క్ ప్రొఫైల్ బట్టి, వాళ్ళ అవసరాలు బట్టి, వాళ్ళ గోల్స్ బట్టి మనం దాన్ని టైలర్ మేక్ చేయొచ్చు. అంటే ఎన్నో బాస్కెట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర. దాంట్లో తీసి మనం ఒక 2-3 ఆప్షన్స్ తీసుకొని డిస్కస్ చేసి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. సో దేర్ఫోర్ ఇలా అనుకుని చేసిన తర్వాత గ్యారంటీగా సక్సెస్ రావడం షార్ట్గా వస్తుంది. అది నా ఉద్దేశం. సో బ్యాలెన్స్ అప్ టు యూ. మీలో ఎంతమంది ఆడవాళ్ళు ఇన్వెస్టర్స్ ఉన్నారు, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మగవాళ్ళు కూడా వెరీ గుడ్ ఇన్వెస్టర్స్. ప్లీజ్ మేక్ better use of information on the internet and ask relevant and good questions
అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, సుభాష్ బాబు.